సాయి ఖేడాలో శ్రీ రామనాథ్ అను వ్యాపారి ఉండేవాడు. అతనికి ఎంతో సంపద ఉన్నను తన 60 సంవత్సరాల వయసు వరకు సంతానం లేదు. అదే అతని గొప్ప దిగులు. ఒకప్పుడు వంశీధర్ సేఠ్ శ్రీ దాదాజీ గారి దయవలన తన వ్యాధి నయమైన కారణంగా మేళతాళాలతో పూజా సామాగ్రితో శ్రీ దాదాజీ గారి దర్శనార్థం అనేక మంది ముత్తైదువులతో వెళ్ళారు. ఆ సందర్భంలో శ్రీ రామనాథ్ గారు కూడా భార్యా సమేతంగా శ్రీ దాదాగారిని దర్శించారు. శ్రీ రామనాథ్ గారి భార్య శ్రీ దాదాజీ గారికి నమస్కరించగానే ఆమె ఏమీ చెప్పుకోకుండానే శ్రీ దాదాగారు ఆమెకు ఒక మామిడి పండు ఇచ్చారు. ఈ పండు తిను, నీకు పుత్రుడు కలుగుతాడని దీవించిరి. అదే విధంగా ఆమె అంతటి వృద్ధాప్యంలో బహిష్టు ఉడిగిన తరువాత ఒక మగ శిశువును ప్రసవించెను. ఆ సంతోషంలో రామనాథ్ గారు గొప్ప వేడుక చేసి అందరికీ మిఠాయి పంచాడు. కానీ శ్రీ దాదాజీ గారికి ఒక టెంకాయ కూడా సమర్పించడాయెను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ బిడ్డ జ్వరపీడితుడై మరణించాడు. ఆ బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు దుఃఖమునకు అవధులు లేవు. ఆ బిడ్డను ఏటి ఒడ్డున పూడ్చిపెట్టే సమయంలో హఠాత్తుగా శ్రీ మురళీ ఉస్తాద్ గారు వచ్చి శ్రీ దాదాజీ మహారాజ్ గారికి జై అనే నినాదములు చేయగానే ఈ బిడ్డ ఏడుస్తూ లేచాడు. ఆ బిడ్డ తిరిగి బ్రతికినందుకు అందరూ ఆశ్చర్యచకితులై శ్రీ దాదాజీ గారి మహిమయ్యని కొనియాడిరి. అందరూ శ్రీ దాదాజీ గారి దర్శనార్థం పోగానే వారు రామనాథ్ గారి జుట్టు పట్టుకుని, అందరికీ మిఠాయి పెట్టావు గాని నాకేమీ ఇవ్వలేదే అని అడిగారు. రామనాథ్ గారు అప్పటికప్పుడే మిఠాయి పంచి శ్రీ దాదాజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. శ్రీ దాదాజీ గారికి పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరి హృదయాలు తెరచిన పుటల వలె సర్వం తెలిసే ఉండేవి. అందుకే వారిని సర్వజ్ఞులని అనేవారు.